మల్లన్న సాగర్కి రెండోసారి ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు నేను మళ్ళీ ఒక రాతపూర్వకమైనటువంటి రిప్రజెంటేషన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. ఆ రెఫరెన్స్ ప్రకారం ముఖ్యమంత్రి గారు మల్లన్న సాగర్ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు 23 ఫిబ్రవరి 2022 ఈ సంవత్సరము ఫిబ్రవరి 23వ తారీఖు రోజు ముఖ్యమంత్రి గారు మల్లన్న సాగర్ ప్రారంభోత్సవానికి వచ్చినారు. ఆ రోజు నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని 4 విషయాలు అడిగినాను. ముఖ్యంగా ఒకటి, నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో అభివృద్ధి పనుల కోసమని దయచేసి ప్రతి పంచాయతీకి 50 లక్షల రూపాయల్ని మంజూరు చేస్తూ గ్రామ పంచాయతీల అభివృద్ధికి సహకరించాలని మొదటి పాయింట్గా పేర్కొనడం జరిగింది. ఇది ఫిబ్రవరి నెలలో మల్లన్న సాగర్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఇచ్చిన రిప్రజెంటేషన్. రెండవది, తాండాలని గ్రామ పంచాయతీలుగా మార్చినాం. నా నియోజకవర్గ పరిధిలో కొత్తగా తాండాలని పంచాయతీలుగా మార్చిన చోట గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు లేవు. కొత్తగా పంచాయతీలు ఏర్పాటైనటువంటి ఈ తాండాలను అభివృద్ధి చేసేందుకు మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రతి తాండాకి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని రెండవ వినతిగా పేర్కొనడం జరిగింది. మూడవ వినతిగా, దుబ్బాక నియోజకవర్గ పరిధిలో నాకంటే ముందు పనిచేసినటువంటి 2 దివంగత శాసనసభ్యులు ప్రతి ఊర్లో కొన్ని కొబ్బరికాయలు పెట్టి శిలాఫలకాలు పెట్టిపోయినారు. అట్లా పెట్టిపోయినటువంటి భవనాలు 150 భవనాలు మిగిలినాయి. నేను ఎమ్మెల్యే అయిన రోజు ఈ భవనాల సంఖ్య 282 భవనాలు ఉండే. వివిధ స్కీముల ద్వారా వీటికి నిధులు మంజూరు చేయించగా ఇంకా 150 భవనాలు కొన్ని పునాదుల దగ్గర, కొన్ని బేస్మెంట్ లెవెల్లో, కొన్ని లెంటల్ లెవెల్లో ఆగిపోయినటువంటి భవనాలు సుమారు 150 భవనాలు ఉన్నాయి. వీటికి 15 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ మొండి గోడల్ని పూర్తి చేసేందుకు దుబ్బాక నియోజకవర్గం మీద ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలని 3వ విజ్ఞప్తి చేసింది. 4వ విజ్ఞప్తి, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలోని భూంపల్లిని మండల కేంద్రంగా ఏర్పాటు చేయమని గతంలో సిద్దిపేట టూర్లో తమరికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని మరోసారి తమ దృష్టికి తీసుకొస్తూ సాధ్యమైనంత తొందరగా పరిశీలించి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ప్రార్థన. ఇది ఫిబ్రవరిలో మల్లన్న సాగర్ ప్రారంభోత్సవానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు రెండవసారి వినతి పత్రం ఇచ్చి రిమైండర్ చేసినారు. ఎందుకంటే మొదటిసారి ఇచ్చినప్పుడు స్పందించిండ్రు, అధికారుల నివేదికలన్నీ చీఫ్ సెక్రటరీ గారికి చేరినాయి. తమరు ఒక్కసారి ఆదేశం ఇస్తే కొత్త మండలం ఏర్పాటైపోతుంది అని చెప్పినాం. ఇందులో రాజకీయాలు లేవు, అభివృద్ధిలో రాజకీయం అవసరం లేదు, పార్టీలు అవసరం లేదు, జెండాలు అవసరం లేదు, సిద్ధాంత రాద్ధాంతాలు ఏం అవసరం లేదు. ముఖ్యమంత్రి గారిది వేరే పార్టీ, నాది వేరే పార్టీ కాబట్టి నేను అడగొద్దని నేను ఎక్కడ భేషజాలకి వెళ్ళలేదు. నియోజకవర్గ అభివృద్ధే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నా మొదటి ప్రాధాన్యత కాబట్టి నేను 2 దఫాలుగా ఈ నియోజకవర్గానికి ఏం కావాలి అనే విషయంలో చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇచ్చినాను. కానీ బాధాకరం ఏంటంటే నిన్న రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 13 మండలాన్ని ప్రకటించింది. నాకు అభ్యంతరం లేదు, ఆ జిల్లానికి కొత్తగా మండలాన్ని ఎందుకు ఇచ్చారని నేను అంటలేదు. ఆయా ప్రాంతాల లోపల జరిగినటువంటి అవసరాలు కావచ్చు, ఎమ్మెల్యేల అవసరాలు కావచ్చు, ఉప ఎన్నికల అవసరాలు కావచ్చు, త్వరలో ఉప ఎన్నిక వస్తుంది ఇంకో నియోజకవర్గానికి జరుగుతున్న ప్రచారం కావచ్చు, వాళ్ళకు ఒక మండలం వేయాలి కాబట్టి ఆ ఉప ఎన్నిక రాబోతుంది అనేటువంటి నియోజకవర్గానికి ఒకటే దానికి ఒక మండలం ఇస్తే చెడ్డ పేరు వస్తుంది. హుజురాబాద్లో చేసిన పొరపాటు మనం చేయొద్దు. ఆ ఉప ఎన్నిక వస్తుందో రాదో నాకు తెలియదు. ఆ ఉప ఎన్నిక వస్తుందని రాసింది వాళ్ళ పేపరే, వాళ్ళ అధికారిక పత్రికనే కాబట్టి వస్తుందేమో అనేటువంటి ఉద్దేశంతో కొంత ఏదో కదలిక వచ్చినట్టుంది రాష్ట్ర ప్రభుత్వంలో. కొత్తగా నల్గొండ జిల్లాలో గట్టుప్పల్ మండలం, మహబూబాబాద్ జిల్లాలో సీరోడ్ మండలం, సంగారెడ్డి పాత మెదక్ జిల్లా ప్రస్తుత సంగారెడ్డి జిల్లాలో నిజాంపేట అనే ఒక కొత్త మండలం, కామారెడ్డిలో డోంగ్లీ అనే ఒక మండలం, జగిత్యాలలో ఎండపల్లి భీమారం అనే ఒక మండలం, నారాయణపేట జిల్లాలో గుండమల్ కొత్తపల్లి అనే 2 మండలాలు, వికారాబాద్లో దుడ్యాల అని ఒక మండలం, మహబూబ్ నగర్లో కౌకుంట్ల అని ఒక మండలం, నిజామాబాద్లో ఆలూరు, దుక్కేశ్వర్, సాలూరు అని కొత్తగా 13 మండలాన్ని ప్రకటించింది. నా విజ్ఞప్తి, నా ప్రశ్న సూటిగా రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా మంత్రి గారికి, మా మీద వివక్ష లేకపోతే, మా మీద మీరు సీతకన్ను పెట్టకపోతే, నిజంగా అందరితో పాటు దుబ్బాకని కూడా మీరు సమానంగా చూస్తున్నట్లయితే నా విజ్ఞప్తి ఏంటంటే, ఆల్రెడీ నివేదికలు వచ్చినాయి. తహసీల్దార్ మేదోడి గారు నివేదిక ఇచ్చినారు, తహసీల్దార్ దుబ్బాక నివేదిక ఇచ్చినారు, ఆర్డీఓ సిద్దిపేట నివేదిక ఇచ్చినారు, జిల్లా కలెక్టర్ గారు చీఫ్ సెక్రటరీ గారికి నివేదిక పంపించినారు. ఇదంతా అఫీషియల్ కరెస్పాండెన్స్ అంతా కూడా ఎప్పుడో పూర్తయి సిద్ధంగా ఉంది.
కానీ నిన్న ప్రకటించిన 13 మండలాలతో పాటు భూంపల్లిని కూడా, భూంపల్లి ఎక్స్ రోడ్డును కూడా కొత్త మండలంగా ప్రకటిస్తే అది రఘునందన్ రావుకు పేరు వస్తుందని బహుశా ఆపిన్రేమో అనేది ఒక అనుమానం మండల కేంద్రంలో, నియోజకవర్గంలో ప్రజలలో ఉంది. నా విజ్ఞప్తి, పేరు మీరే తీసుకోండి, దండలు మీకే వేస్తాం, శాలువాలు మీకే కప్తాం. కానీ సమస్యను ఐడెంటిఫై చేసినప్పుడు ఒక నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా ఆ పని పూర్తయ్యేంత వరదాకా దాన్ని ఫాలోఅప్ చేయడం నా బాధ్యత అనుకుంటా. నేను రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మీరు ఎప్పుడు కలిసినా, జిల్లా మంత్రి గారు ఎప్పుడు కలిసినా, ఏ అధికారిక కార్యక్రమంలో కలిసినా, ముఖ్యమంత్రి గారు ఎక్కడ కలిసినా నా నియోజకవర్గ సమస్యల్ని నేను బేషరతుగా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇందులో మళ్ళీ చెప్తా ఉన్నాను, నేను నాకు రాజకీయ కోణం కంటే ఎక్కువ నియోజకవర్గ అభివృద్ధి అనేది నాకు ముఖ్యం. నా ఉప ఎన్నికల సందర్భంగా నేను పదే పదే చెప్పినటువంటి మాట, గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లతో పాటు సమానంగా మా దుబ్బాకను అభివృద్ధి చేసే కోణంలో నా కోటేయమని అడిగితే ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు. కాబట్టి నేనేదో మీరు ఇంకో పార్టీ, నేను ఇంకో పార్టీ, నేను ఏ రోజు బేసిజానికి పోతలేదు. మీ వాళ్ళు ఎన్ని కవ్వింపు చర్యలకు మాట్లాడినా, ఎన్ని తప్పుడు సమాచారాన్ని స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేసినా నేను చాలా ఓపికగా నియోజకవర్గ అభివృద్ధి ప్రథమ లక్ష్యంగా పనిచేస్తూ వస్తున్నాను. కాబట్టి నాకు పేరేమొద్దు, ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాను. గౌరవ మంత్రి గారికి కానీ లేదా ముఖ్యమంత్రి గారిని తప్పుదోవ పట్టిస్తున్నటువంటి పెద్దలకు కానీ నా విజ్ఞప్తి ఏంటంటే, కొత్తగా నిన్న పోయి దరఖాస్తులు ఇచ్చినట్టు, కొత్తగా నిన్ననే భూపల్లి మండలం కోసం చర్య ప్రారంభమైనట్టు, ఇట్లా అబద్ధాల మీద, అబద్ధాల పునాదుల మీద నియోజకవర్గ ప్రజల్ని దయచేసి వంచకండి. ఫ్యాక్ట్స్ ఆర్ దేర్. మనుషులు అబద్ధాలు ఆడతారనే కాగితాలు ఇస్తారు, దరఖాస్తులు ఇస్తారు, రిప్రజెంటేషన్లు ఇస్తారు, వాటి మీద తారీఖులు ఉంటాయి, రిసీవ్డ్ కాపీ ఉంది, ముద్రలు ఉన్నాయి, ఓఎస్డీకి ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టింది, ఏ రోజు సంతకం పెట్టింది, ఏ డేట్లు ఉన్నాయి, ఈ కాగితాలన్నీ ఇప్పుడు మీకు ఇస్తాం మేము. కాబట్టి నేనేమంటున్నా అంటే, రఘునందన్ రావుకి పేరు వద్దు, పాలాభిషేకాలు మీకే, ఇంకేమైనా అభిషేకాలు చేయకుండా చేసుకున్నా మీరే చేసుకోండి, నాకే అభిషేకాలు వద్దు. నాకు కావాల్సింది నియోజకవర్గ ప్రజల సౌకర్యం కోసం దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా మీరు కూడా అనేక హామీలు ఇచ్చారు మంత్రి గారు, మేము కూడా ఇచ్చినాం. ఎస్, ప్రభుత్వంలో మీరు ఉన్నారు, ప్రభుత్వంలో ఎవరున్నా ప్రజల కష్టాల్లో పాలు పంచుకొని ప్రజలకు ఇచ్చినటువంటి మాటల్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మీది. రఘునందన్ రావు గెలిచిండు కాబట్టి దుబ్బాకకు పనిచేయం, రఘునందన్ రావు అడిగిండు కాబట్టి భూంపల్లి మండల కేంద్రం వేయమని మీరు చెప్పదలుచుకుంటే ఇది బాధాకరం. ఇది నియోజకవర్గాన్ని మరొకసారి మీరు వంచినట్టు అవుతుంది. నిన్న కొత్తగా సర్పంచులు పిలుచుకొని ఏదో దరఖాస్తులు తీసుకొని త్వరలోనే కొత్త 3 మండలాలు సిద్దిపేటకు రాబోతున్నాయి, మీరు దరఖాస్తు ఇస్తేనే వచ్చిందని చెప్పుకోండి, నాకేం ఇబ్బంది లేదు. బట్ ప్రాసెస్ అంతా పూర్తి అయినటువంటి కొత్త మండల కేంద్రాన్ని దయచేసి ఆపొద్దని ఆ దిశలో సైంధవ పాత్ర పోషిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పాలు మీకే, నీళ్లు మీకే, ఇంకేమైనా ఉంటే కూడా వీటితో మీరే అభిషేకాలు చేసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ భూంపల్లి ఎక్స్ రోడ్డుని మండల కేంద్రంగా ప్రకటించేటువంటి ప్రక్రియలో ఏ ఒక్కరు కూడా పార్టీల కోసం ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని అడ్డుకోవద్దని సవినయంగా నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. బాధ్యతగా ఎమ్మెల్యేగా గెలిచిన ప్రజలు విశ్వాసం ఉంచారు కాబట్టి నిర్ణయాత్మకంగా ఒక్కొక్క పనిని పూర్తి చేస్తూ వస్తా ఉన్నాం. కొంతమంది పెద్దలు మాట్లాడుతున్నారు, పునాదులు మేము వేసినాం, శంకుస్థాపనలు మేము వేసినాం, ఇట్లా చాలా మంది అవగాహన లేకుండా ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, డెవలప్మెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక ఎమ్మెల్యే పోతే ఇంకో ఎమ్మెల్యే వచ్చిన తర్వాత డెవలప్మెంట్ జరగద్దని ఏం లేదు. పాత ఎమ్మెల్యే శిలాపలకం వేసింది కాబట్టి నేను పనిచేయాలంత మూర్ఖుని కాదు. నేను పాత ఎమ్మెల్యే వేసిన శిలాపలకాలన్నీ పక్కన పెట్టండి అని మాట్లాడేంత దరిద్రపు ఆలోచనలు, దుర్మార్గపు ఆలోచనలు నాకు లేవు. నియోజకవర్గ అభివృద్ధి విషయంలో నా కమిట్మెంట్, నా చిత్తశుద్ధి ప్రజలకు తెలుసు. కాబట్టి ఆల్రెడీ ఒకసారి మీరు ఇట్లాంటి తప్పుడు విధానాలను అవలంబిస్తే దుబ్బాక ప్రజలు మీకు ఒకసారి గుణపాఠం చెప్పి, అందుకని మళ్ళొకసారి డెవలప్మెంట్లో కలిసి రండి, క్రెడిట్ మీరే తీసుకోండి, కానీ అభివృద్ధిని అడ్డుకోవద్దని నియోజకవర్గంలో ఉన్నటువంటి సైంధవ పాత్ర పోషిస్తున్నటువంటి పెద్దలకి నేను సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా. ఇది చాలా సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంది. ఎవరు సరిగా పేపర్ వర్క్ చేయలేదు, ఎవరు సరిగా వినతి పత్రాలు ఇవ్వలేదు, ఎవరు ప్రభుత్వంలో కదలిక తీసుకురాలేదు. నేను వచ్చిన తర్వాత నాకున్న అవగాహనతోటి నేను రాతపూర్వకంగా దరఖాస్తులు ఇచ్చి పనిని కొంత ఫార్వర్డ్ చేసిన, జరిగిన పనిని డెలివరీ అయ్యే టైంలో, జీవో వచ్చే టైంలో, అరే జీవో వస్తే రఘునందన్కు పేరు వస్తుందని మళ్ళీ కొత్త దరఖాస్తులు తీసుకొని సంతోషం. ఈ వారం లిప్పియండి, కొత్తగా భూంపల్లి ఎక్స్ రోడ్ని మండలం చేయండి, ఇంకా కొత్త మండలాలు ప్రకటించండి, పరిపాలనా సౌలభ్యం కోసం ప్రకటించండి, రాజకీయాల కోసం, ఉప ఎన్నికల కోసం
మేము అధికారంలో ఉండడం కోసం మా వాడు రేపు ఎమ్మెల్యే గెలిచినందుకు మేము ఇవి ప్రకటిస్తామని ఎవరైనా చెప్తే అది మీ విఘ్నతకే వదిలేస్తా ఉన్నాం. ఇది ప్రజాస్వామ్యానికి మంచి ప్రక్రియ కాదు. గౌరవ శాసనసభ్యునిగా చేసిన తుది శ్వాస దాకా దుబ్బాక నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం ఏ పార్టీ ఉన్నా, ఏ మంత్రి ఉన్నా, ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఖచ్చితంగా నా నియోజకవర్గానికి న్యాయంగా దక్కాల్సిన వాటా కోసం, న్యాయంగా రావాల్సిన పనుల కోసం ధర్మంగా అడుగుతాం, న్యాయంగా అడుగుతాం, దరఖాస్తు ఇచ్చి దండం పెట్టి అడుగుతాం. కాదన్న రోజు గుత్పకట్ట పట్టుకొని తిరగబడేందుకు కూడా దుబ్బాక ఎమ్మెల్యే వెనుకపోడు. కాబట్టి కుటిల రాజకీయాలు, కుత్సిత రాజకీయాలు, అభివృద్ధిలో పార్టీ జెండాల రాజకీయాల్ని దయచేసి తీసుకురాక వెంటనే భూపల్లి మండల కేంద్రానికి జరిగినటువంటి ప్రాసెస్ అంతా పూర్తయింది కాబట్టి జీవో రావడానికి సహకరించి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించమని. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.